So hey guys, welcome back to my channel. So hey guys, welcome back to my channel. అక్క వచ్చేసావా? Daddy is parking. Mommy, hi mommy. So guys, right after the church, we came to Ravoi Telangana kitchen in Kottapet. ఇది లేటెస్ట్గా కొత్తగా పెట్టారు guys. So చూద్దామని వచ్చినాం. Let's see. హాయ్ ఫ్రెండ్స్. So guys, waiting for lift. డాడీ రోజు మళ్ళీ రెస్టారెంట్ తీసుకొచ్చింది గైస్. యూఆర్ రెడీ. మా మమ్మీకి పాపం చాలా ఆకలి వస్తుంది. ఆకలి కూడా చచ్చిపోయిందంట, కానీ నాకు ఆకలి స్టార్ట్ అయింది. ఇందాక అవ్వలే, బట్ ఇప్పుడు అయిపోయింది. సెకండ్ ఫ్లోర్ ఎవరు వచ్చినట్టు. కింద పార్కింగ్ ఉందా? minutes later. సో గైస్, నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్, బట్ వెయిటింగ్ ఒకటే నచ్చలే గైస్. ఆల్మోస్ట్ 20 minutes. సో పాప మా మమ్మీ వాళ్ళు కూడా ఎట్లా కూర్చున్నారు చూడండి. సో గైస్, మేమైతే వచ్చేసాం, కానీ ఇంకా ఆర్డర్ తీసుకుంటారు గైస్. ఐ డోంట్ నో వై. అంటే చాలామంది ఇట్లానే వెయిట్ చేస్తున్నారు, బట్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వై. ఐఎమ్ గెట్టింగ్ ఇరిటేటెడ్. I hate waiting guys. మమ్మీకి ఆకలి కూడా చచ్చిపోయినట్టుంది గైస్. బాగున్న మాత్రం ఇంత వెయిట్ చేపియొద్దు గాయస్. రావోయి తెలంగాణ కిచెన్ వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయితే కొంచెం మా వెయిటింగ్ కష్టాలు చూడండి గైస్. So guys, I am tasting నాటుకోడి మటన్ ఫ్రై విత్ పూరి గైస్. చాలా పెద్దగా ఉంది గైస్ పూరి, ఈరోజు అంతా తినొచ్చు. As usual, routine. So guys, ఒక 10లో I could give 7.5 because I am disappointed with the puri size. మటన్ బాగుంది, కారం ఉంది, కానీ కొంచెం టేస్ట్. సో 7.5 guys.
సంథింగ్. ఇందులో సాల్ట్ ఉంది గైస్, ఇందులో సంథింగ్ పొడి ఉంది. అండ్ లుక్ హియర్, ఇందులో వీ హ్యావ్ గవ్వలు అండ్ మురుకులు. మమ్మీ టేస్ట్ ఏ మమ్మీ మురుకులు బట్ టేస్ట్ జస్ట్ నార్మల్గా బాగుందా? మా మమ్మీ గవ్వలు కూడా బాగుందని చెప్పింది గైస్, గవ్వలు కూడా బాగున్నాయి అని చెప్పింది. మేము అసలు ఎంతసేపు పట్టించుకోలే గైస్. సో గైస్ లెట్ మీ టేస్ట్ దిస్ గవ్వలు గైస్. అప్పటి నుండి టేబుల్ మీదనే ఉన్నాయి, మేము ఎవరం చూడలేదు. సో లెట్స్ టేస్ట్ గుడ్. ఎట్లనే నిజంగా చాలా ఉన్నాయి. యా గుడ్. సో ఇంకా బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాం. అది ఒక్కడ అయిపోతే ఒక డెజర్ట్ తినేసి వెళ్ళిపోతాం గైస్. మేము షాపింగ్ పోతున్నాం గైస్. మళ్ళీ ఎవరైనా చూస్తే వీళ్ళు ఎంత షాపింగ్ చేస్తారో అనుకుంటారు గైస్. మేము అసలు షాపింగ్ చేయం, కానీ బయట కోసం మాత్రం కంపల్సరీ చేస్తాం. నాకు అర్థం కాలేదు సార్. మేము అసలు షాపింగ్ చేయం, కానీ బయట కోసం మాత్రం కంపల్సరీ చేస్తాం. లాస్ట్కి అయితే గవ్వలు ఖాళీ చేసేసినాం. చూడండి గైస్, Bye bye. నచ్చినాయి గైస్, బాగున్నాయి. దిస్ ఇస్ చికెన్ కర్రీ విత్ కారలు. సో గైస్ మేము మటన్ తో చాలా డిసప్పాయింట్ అయినాము. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో లెట్స్ ట్రై దిస్ కారలు విత్ చికెన్. భలే so let's taste only chicken. నేను 10లో ఒక 5 ఇస్తా గైస్. గారెలు అయితే చాలా బాగుంది. ఓకే, అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే గైస్, బాగుంది. సమ్ డిఫరెంట్ టేస్ట్ కదా మమ్మీ, బిర్యానీ బాగుంది. అంటే డిఫరెంట్ టేస్ట్ అంటే ఎక్కడ ఇట్లా టేస్ట్ రాదు. So guys, my mummy is trying. So guys, I'm trying this Pakshalu with bellam ice cream guys. My mummy expression చూసారు కదా. My mothers usually don't like this kind of stuff guys. So let's మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి.
ఐస్ క్రీమ్ కోలే కోలే అంటే ఏమంటారు కోలే ఫస్ట్ టైం నా జీవితంలో మొదటిసారి 50 ఏళ్ళలో తింటారా అది కూడా నా ఫోర్స్ మీద తీసుకున్నారు. ఎట్లుంది? మమ్మీకి నచ్చలే గైస్, బట్ నాకైతే నచ్చింది. కొత్తగా ట్రై చేసాం. అసలు మనం అనుకున్నవి జరగవు, బట్ వీ నీడ్ టు గివ్ ఇట్ ట్రై గైస్. అంటే ట్రై చేస్తేనే అది గుడ్డో బ్యాడో తెలుస్తుంది కదా. సో ఈవెన్ దట్స్ ఆల్సో లైఫ్. మనం అది మిస్టేక్ అని చేస్తేనే అది మిస్టేక్ కాదని తెలుస్తుంది. సో గైస్ ఫైనల్లీ పాన్ వచ్చింది. గాయ్స్ ఇంకా ఫైనల్లీ దిగిపోతున్నాం. నేనైతే 100లో 45 ఇస్తా గైస్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఆ రేట్లకి, ఆ ఫుడ్ టేస్ట్కి, మళ్ళీ వెయిటింగ్కి నాకైతే పిచ్చిలేసిపోయింది. మమ్మీ డాడీ కూడా వీఆర్ డిసప్పాయింటెడ్ గైస్. డబ్బులు చాలా అయినాయి యాక్చువల్లీ. నాకు నచ్చలేదు. పైసా ఎన్నట్టు ఫుడ్ ఉంటే లైక్ ఎంత తిన్నా లైక్ ఏమనిపించదు. సో ఇట్స్ నాట్ వర్త్ గైస్. ఐ డోంట్ రికమెండ్ యూ టు గో, బట్ ఇట్స్ యువర్ విష్. చూడాలి వెళ్ళాలి అంటే యూ కెన్ గో. బట్ యా డాడీ ఇప్పుడు ఎక్కడికి? షాపింగ్ పోతున్నాం. మంగళగిరి షాప్. ఏంటి బాబన్న ఇంకోసారి పోతున్నాం. మంగళగిరి షాప్. డాడీ అది మాంగళ్య. గైస్ వి ఆర్ హెడింగ్ టు దిల్షునార్ మాంగళ్య. మొన్ననే హీరోయిన్ మీనాక్షి గారు వచ్చి షాప్ ఓపెన్ చేసింది గైస్. సో చాలా ఆఫర్స్ ఉన్నాయని విన్నాం. సో వెళ్ళి లెట్స్ సీ, నచ్చితే మళ్ళీ అనుకుంటా గైస్. ఇది కూడా ఫ్లాపే. బొక్క కాదు బొక్క. ఎంత మంది అంటే గైస్ నడవలేకపోతున్నాం. అసలు కాలు తీసి కాలు పెట్టడానికి వస్తలే. ఫ్లాప్, వెరీ ఫ్లాప్ డే. సో గాయస్ ఇంటికి వచ్చేసినాం. ఫైనల్ ఇంటికి వచ్చినాం గాయస్. అండ్ ఈరోజు మొత్తం ఫ్లాప్ డే గాయస్. ఐ డోంట్ నో, డే బాలే గాయస్. ఎందుకు అన్ని హ్యాపీ మూమెంట్స్ చూపించాలా? ఇట్లా ఫ్లాప్ అయిన మూమెంట్స్, సరైన మూమెంట్స్ కూడా చూపించాలి కదా గాయస్. అందుకే చూపిస్తున్నాం మీకు ఈరోజు. కానీ మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళకి సాటిస్ఫై అయ్యాక లాస్ట్కి వాళ్ళు మ్యాంగో పండ్లు తెచ్చుకొని చూపిస్తా గాయస్. ఏం కొనుక్కోరు మమ్మీ? అసలు ఏం తిన్నట్టు అనిపించలేదమ్మా. అందుకే కోపం వచ్చి థమ్స్ అప్ తెచ్చుకున్నా, మామిడిపాలు తెచ్చుకున్నా, పల్లిపట్టు తీసుకున్నా. ఫేవరెట్. థ్యాంక్ యూ. ఐ లవ్ పల్లిపట్టి గైస్. అండ్ ఇది మ్యాంగోస్ ఒక 1.5 kg అలా బాగున్నాయి. చూస్తే తినాలనిపించినాయి. నేను ఎప్పుడో తెలియదు. అంటే ఇవేమో డాడీ తీసుకుండు, ఇవేమో నాకు. ఇవి ఏంటంటే ఇవి బంగినపల్లి. చాలా బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జామ పండు సిగ్గుపడుతుంది. అట్లా గాయస్ ఈరోజు మా ఈవినింగ్, సారీ ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది అనుకోండి. మా సండే ఇట్లా గడిచింది. ఆఫ్టర్ చర్చ్ ఇట్లా గడిచింది అనమాట. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా, బట్ ఇట్స్ ఓకే గైస్. మమ్మీ మాట్లాడతా అంట గైస్. ఈరోజు దిల్షునార్ వెళ్ళినాము. మాంగళ్య షాపింగ్ ఓపెన్ అయింది అక్కడ. అయితే 2 చీరలను తెచ్చుకుందామని పోతే అమ్మో ఆ మందిని చూసి షేక్ అయిపోయి వచ్చేసి అస్సలు ఊపిరి ఆడలేదు. అందరూ ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చింది.
చూసి నాకు ఏం అర్థమైందంటే గైస్ మా దిల్షునగర్ వాళ్ళు చాలా కరువులు ఉన్నారు గైస్. ఆఫర్లు అనగానే ఉరుకుతాం మేము. సో అది మాకే తిప్పి కొట్టింది. అందరూ మీరు లాక్స్ లేట్ పెడతారు అని చెప్తున్నారు, కానీ మా పాపకు టైం ఉంటలేదు. నాకు నేర్పించమంటే నేర్పిస్తాను. నేర్పించడానికి కూడా టైం లేదు మమ్మీ. సో గైస్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. ప్లీజ్ క్యూటీస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ నా కోసం. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.